ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 27. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 43 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు. అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. వ్యాఖ్యానాంశం మంచి విత్తనములు గురుగులు. వ్యాఖ్యానాంశం మంచి విత్తనములు గురుగులు. వ్యాఖ్యానం: విత్తువాని ఉపమానం తర్వాత ప్రభు అయిన యేసు ఈ లోకములో విత్తనాన్ని విత్తడం వలన ఏమి ఫలితం కలుగుతుందో పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానాలలో వివరించాడు. ఆవగింజను గూర్చిన ఉపమానములో ఆవగింజ పెద్ద చెట్టుగా ఎదగటం అనేది రాజును తిరస్కరించిన తర్వాత రాజ్యం యొక్క బాహ్య రూపం ఏ విధంగా ఉంటుందో వివరిస్తుంది. అయితే పిండిలో దాచిపెట్టిన పులిసిన పిండి రహస్యముగా జరిగించే దాని పనిలోని గుణలక్షణాలను ప్రత్యేకంగా వివరిస్తుంది. ఇది బాధ్యతాయుతమైన సంఘకాలము. కొద్దిమంది శిష్యులతో అతి చిన్నగా ప్రారంభమైన క్రైస్తవ్యము తర్వాత కాలములో ఎంత విస్తారముగా అభివృద్ధి చెందిందో మనకు బాగుగా తెలుసు. అయితే దాని విజయం కానీ ప్రపంచమంతటా వ్యాపించటం కానీ దేవుని ఆశీర్వాదానికి ఆమోదానికి రుజువులు కావు. అంతేగాక దీనికి విరుద్ధంగా సాతాను దాడుల నుండి ఇవి దానికి ఎటువంటి భద్రత కలిగించలేవు. ప్రారంభకాలము నుండి చెడు దానిలోనికి చొరబడుతూనే ఉంది అని పక్షులు, పులిపిండి మొదలగునవి మత్తయి సువార్త 13వ అధ్యాయము 4-9 వచనాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాయి. పొలములోని గురుగుల ఉపమానము నామకార్థ క్రైస్తవ మతములోని మిశ్రిత జనాంగమును సూచిస్తున్నది. దీనిని గురించి ప్రభు ఇక్కడ వివరించాడు. నేటి కాలములో బాప్తిసం పొందిన వారంతా వారు నిజమైన దేవుని పిల్లలైనా కాకపోయినా క్రైస్తవులనే పేరుతో పిలువబడుచున్నారని మనకు తెలుసు. కోతకాలము వరకు ప్రభువు ఈ స్థితిని భరిస్తాడు అని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 15-16 వచనాల్లో చదువుతాము. అప్పుడు ఆయన గోధుమలకు గురుగులకు అంతిమంగా చేయబోవు దానిని ఆయనే కనుపరుస్తాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.